తయారు చేస్తున్నా రోజు. ఇదో మీగడ అంతా తీసి పెట్టినాను. ఇదంతా రోజు మేము ఇద్దరం ఉన్నాం, 1/4 లీటర్ తీసుకుంటాము. అదంతా మీగడ తీసిపెట్టి ఇంత అయింది. నేను పని ఉండి ఇన్నాళ్ళ నుంచి చేయలేదు. ఈరోజు చేసేది చూపిస్తాను మీకు. హాయ్ అందరికీ, లైక్ చేయండి. చాలా రోజులకు చేస్తున్నా. మిక్సీ గిన్నెలు వేసి కొన్ని ఉత్తదే తిప్పాలా కొంచెంసేపు. చల్ల నీళ్ళు కొన్ని పెట్టుకోవాలా. బాగా చల్లగా వేసుకొని 2 బాటలు పెట్టుకోండి నీళ్ళు. కొంచెంసేపు తిప్పినాక చల్ల నీళ్ళు పోసుకొని మళ్ళీ తిప్పాలన్నమాట. చూడు ఎట్లయిందో, ఇంత బాగా గడ్డగడ్డయింది. ఎన్న ఇట్లా తయారవుతుంది బాగా. మళ్ళీ ఇది 2 బాటలు కడిగి మళ్ళీ చూపిస్తాను మీకు. ఎట్లయితే తయారవుతుంది ఎన్న. మళ్ళీ అంతా వేసినాక మీకు చూపిస్తాను. ఇంత అయింది చూడి, చాలా అయింది, ఇంకా ఉంది ఇంట్లో. అంతా అడిచి ఇట్లా అంతా తీసేసాను. ఇప్పుడే కాంచుతాను, చూపిస్తాను మీకు. ఇదంతా ఇట్లా చల్ల నీళ్ళు పోసి 2-3 బాటలు కడుక్కోవాలి. ఇదంతా వాసన ఏమన్నా ఉంటే పోతుంది. ఇట్లా కడుక్కుంటే బాగా అంత కడిగి అంత బాగా పిసికి గలీజ్ లేకుండా, దీంట్లో వాసన లేకుండా 2-3 బాటలు కడగాలి. ఇది ఎన్న కడిగితే నెయ్యి బాగుంటుంది. ఇట్లా కడుక్కోవాలి, ఇట్లా నెయ్యి అంతా కడుక్కోవాలి. రోజు తున్నా కానీ 2 బాటలు కడుక్కోండి. ఇవి మనం సన్నాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, అందుకే ఇది బాగా కడుక్కుంటే బాగా వాసన లేకుండా బాగుంటుంది నెయ్యి. చల్లనీళ్ళు పోయండి బాగా. చల్లనీళ్ళు పోసి బాగా 5-6 బాటలు 2-3 బాటలన్నా కడగండి. కడిగితే నీట్గా నీళ్ళు అన్నీ వంచారు చూడు. ఈ నీళ్ళు పచ్చగా ఉన్నాయి చూడి. కొంచెం చాలా రోజుల నుంచి తీసి పెట్టింటాం కదా ఇది, అందుకే పచ్చగా ఉంటుంది. కడిగి బాగా 2-3 బాటలు కడిగేదాక నీట్గా నీళ్ళు పడబోయకుండా ఈ నీళ్ళలోకి మజ్జిగ వేసి ఇంకా రొంత నిమ్మకాయ ఏమన్నా పిండి దీంట్లో మిరపకాయలు వేసుకోండి, బాగుంటాయి. మజ్జిగ మిరపకాయలు వేసుకోండి. మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే బాగా నీళ్ళలో ఎన్నంత ఉంటుంది కదా, బాగా వేస్ట్ కాకుండా కొంచెం నిమ్మకాయ పిండి ఇంకా రొంత పెరిగేసి దీంట్లో గట్టిగా మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా కన్నీగా పిసికి బాగా కడుక్కోవాలి నీట్గా. నీళ్ళన్నీ వంచేసి కన్నీగా మళ్ళీ 2 బాటలు కడగాల. చారు బారు 4-5 బాటలు కడిగి ఇట్లా పెట్టుకున్నాను పొయ్యి మీద. నేనేం తినలేదు అబ్బా, ఎవరో పోసింటారులే. ఓకేమా, ఎవరో తిని పోసింటారు పైన నుంచి కిందికి. పొయ్యి మీద పెట్టినా ఇప్పుడే. ఇది కాంచాలి. అట్లా బాగా 4 బాటలు కడిగేయాలి. ఇది కడిగితే బాగా నీట్గా వాసన లేకుండా ఉంటుంది. చూడండి ఇట్లా వస్తుంది చూడు, అంత కాగుతుంది. నా వీడియోలు చాలా రోజులైంది పెట్టాక, ఇప్పుడు పెడతాను. అందరు చూసి లైక్లు చేయండి. మళ్ళీ నేను ముందు పాత వీడియోలు అన్నీ పోయినాయి కాబట్టి మళ్ళీ కొత్త వీడియోలు పెడతాంటా నేను. ఇంతకుముందు మా అబ్బుని ఛానల్ పోయింది,
మా బున్ని తెలుగు ఛానల్ పోయింది. ఇప్పుడు మా బున్ని మన ఛానల్ ఇప్పుడు చూడండి. ఆగుతుంది, ఇది బాగా నిదానంగా పడుతుంది. ఎక్కువ మంట పెడితే పొంగిపోతుంది. చిన్న మంట మీదే చేయాలి. ఇది చేయలేదు, కలిపెట్టుకోలేదు. అంతా ఉంది దీంట్లో, ఇదంతా వేస్ట్. ఇదంతా నెయ్యి వేసి ఇంత ఇందో ఎండిపోకుండా అట్లా కలిపెట్టుకుంటాను. ఇది అప్పుడే నీళ్ళు అవుతుంది. ఇదంతా నెయ్యి, ఇదంతా నీళ్ళు కాదు, ఇది నెయ్యి. ఇదంతా నెయ్యి. చాలాసేపు కాగాలి.